రాత్రయింది. పనుల మీద పట్టణానికి వచ్చిన గ్రామస్తులు గ్రామాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నారు. బస్సులు ఉన్నాయా లేకపోతే ఆటోల దిక్కా అని టెన్షన్ పడుతున్నారు. అదే సమయంలో గాలి దుమారం చుట్టేసింది. ఇదేంటి, ఇంటికి వెళ్లే టైంలో ఈ గాలి దుమారం ఏంటి అనుకుంటున్నారో లేదో, వాన కూడా మొదలైంది. అటు గాలి ఇటు వాన, అందులో ఇంటికెళ్లాలన్న తొందర. అందుబాటులో ఉన్న ఆటోలో ఎక్కి పోనీ పోనీ అంటూ డ్రైవర్ను తొందర పెట్టారు. సరే, తొందరగా వెళ్దామనుకుంటే గాలివాన తీవ్రత ఎక్కువైంది. ముందేమొస్తుందో కూడా కనిపించట్లేదు. రిస్క్ తీసుకోవడం ఎందుకు, కాసేపు పక్కనాగి పరిస్థితి కాస్త సద్దుమణగాక వెళ్దామని రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టు కింద ఆటో ఆపాడు డ్రైవర్. ఏం కావద్దు అని ఆలోచించి చెట్టు కింద ఆటో ఆపితే అక్కడే పెద్ద ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా చెలరేగిన గాలి దుమారానికి జిల్లా కేంద్రంలోని పాత అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న భారీ వృక్షం ఒకటి వేళ్లతో సహా నేల కొరిగింది. అదే సమయంలో ప్రయాణికులతో ఆటో ఆగి ఉండడంతో పెద్ద ప్రమాదమే జరిగింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆటో తీవ్రంగా దెబ్బతినింది. ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాతులను 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. రోడ్డుపై చెట్టు విరిగిపడ్డంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మున్సిపల్ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విరిగిన చెట్టును తొలగించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. మరోవైపు ఈ గాలివానకు పలుచోట్ల విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.